మీ అఖిల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను లియానారియా వ్లాగ్స్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ మధ్య మేము 1K సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. సో మేము ఈ అను లియానారియా ఛానల్ అయితే స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 90 డేస్ అయితే అవుతుంది. ఈ 90 డేస్లో 1K సబ్స్క్రైబర్స్ని ఎలా వచ్చారనేది మీకు చెప్తాను. 1K సబ్స్క్రైబర్స్ రావడానికి మేము ఎంత కష్టపడ్డామో, మేము ఎన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ప్లే చేసామని చెప్పేసి మీకు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. అంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వీడియో యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మేము ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, మా బాబు వీడియోస్ పెడదామని చెప్పేసి ఛానల్ అయితే స్టార్ట్ చేసాము. సో మా బాబు వీడియోస్ పెడుతుంటే అంత పెద్దగా వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే ఎవరు వస్తలేరు. సో 100 సబ్స్క్రైబర్స్ రావడానికి మాకు ఆల్మోస్ట్ 1 మంత్ టైం పట్టింది. సో ఇలా కాదు, ఇంకా వ్లాగ్స్ కూడా చేద్దామని చెప్పేసి వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసాము. సో వ్లాగ్స్ స్టార్ట్ చేశాక ఇంకో 1 మంత్కి 500 సబ్స్క్రైబర్స్ అయితే అలా వచ్చారు. సో ఇది కూడా కాదు, మనం ఏదైనా ఒక కంటెంట్ అయితే తీసుకొని దాని ద్వారా అలా కామెడీ వీడియోస్ చేసుకుంటూ పోతే అప్పుడు సబ్స్క్రైబర్స్ వస్తారేమో అని చెప్పేసి ఒక కంటెంట్ తీసుకోవడం జరిగింది. నేను కామెడీ వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. సో రీచ్ అయితే మంచిగా ఉంది, ఒక్కొక్క వీడియో 1K 2K అలా రీచ్ అయింది. సో రీచ్ అయితే మంచిగా ఉంది కదా అని చెప్పేసి కామెడీ వీడియోస్ ఇంకా మంచిగా చేయడానికి అయితే ట్రై చేసాము. సో 3 మంత్స్లో 1K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఈ 1K సబ్స్క్రైబర్స్ రావడానికి మాత్రం చాలా అంటే చాలా కష్టపడ్డాము. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు టైం ఉండదు. అందులో మా చిన్న లియాన్ బాబు ఉండడం వల్ల వాడిని చూసుకోవాలి, ఇంట్లో వర్క్స్ చేసుకోవాలి, అలాగే వీడియోస్ చేయాలి అంటే చాలా కష్టమైపోయింది. చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము మేము ఈ 1K సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవడానికి. ముందు మనం సక్సెస్ కావాలంటే కంటెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కంటెంట్ అయితే చాలా మంచిగా ఉండాలి. ఏదైనా మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి. అంటే వేరే వాళ్ళ వీడియోస్ మనం పోస్ట్ చేస్తూ ఉంటాం కానీ ముందు గ్రోత్ అయితే ఉండదు యూట్యూబ్లో. అంటే వ్యూస్ వస్తాయి అని చెప్పేసి ముందు మానిటైజేషన్ అయ్యేటప్పుడు అది చాలా ప్రాబ్లం అవుతుంది. సో అవి చూసుకోవాలి ముందు. అంటే ఏ వీడియో చేసినా సరే మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. మీరు ఎలాంటి వీడియోస్ చేసినా, అంటే కుకింగ్ వీడియోస్ కానీ, టిప్స్ కానీ, ఇంకేది మీ వీడియోస్ చేసినా, వ్లాగ్స్ కానీ, అలా ఏది చేసినా ఓన్ కంటెంట్ అయి ఉండాలి. సో ఓన్ కంటెంట్ అయితేనే ముందుగా యూట్యూబ్లో మన గ్రోత్ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి మేము కూడా కామెడీ అనే కంటెంట్ తీసుకోవడం జరిగింది. అలా మా ఓన్గా మేము కామెడీ చేసుకుంటూ, ఈ కామెడీతో పాటు అప్పుడప్పుడు వ్లాగ్స్ కూడా చేస్తూ. సో వ్లాగ్స్ చేయడానికి కూడా మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. వీక్లీ వన్స్ మాత్రమే ఏదో ఒక వ్లాగ్ని పోస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మా లియాన్ బాబు ఉండడం వల్ల మాకు కుదరక, మేము బయటికి వెళ్ళక, ఎక్కడికి వెళ్ళడం కుదరక మేము వీడియోస్ సరిగా చేయట్లేదు. సో వ్లాగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి మంచి రీచ్ ఉంటేనే మనకి మానిటైజేషన్ చాలా తొందరగా అవుతుంది. అలా అనుకొని మా ఓన్ కంటెంట్ తోటి మేము రీసెంట్గా స్టార్ట్ చేసిన గడిసరి పెళ్ళం ఎపిసోడ్ వచ్చేసి పార్ట్ 1 పార్ట్ 2 అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. సో అది కూడా చాలా మంచి వ్యూస్ అయితే ఉన్నాయి. సో యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ రావాలంటే కంటెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో యూట్యూబ్లో ఫుల్ వీడియోసే కాదు, షార్ట్ వీడియోస్ కూడా చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఫుల్ వీడియోస్కి ఎక్కువ రారు, వ్యూస్ పెరుగుతాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రారు. సో అలా అని చెప్పేసి షార్ట్స్ కూడా చేసుకుంటూ ఉండాలి. సో మేము కూడా ఫస్ట్ బ్లాగ్స్ స్టార్ట్ చేసాము. సో లాంగ్ వీడియోకి సబ్స్క్రైబర్స్ ఎందుకు ఎక్కువ రారు అంటే, ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి వ్యూస్ ఎక్కువ ఉండవు. అంటే వీడియోస్ ఎక్కువ స్కిప్ చేస్తూ ఉంటారు, ఎవరు ఎక్కువ పూర్తిగా చూడరు కాబట్టి సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ రారు మనకి. సో అందుకే షార్ట్ వీడియోస్ చేసుకుంటూ ఉండాలి. షార్ట్ వీడియోస్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ తొందరగా అయితే వస్తూ ఉంటారు. షార్ట్స్ అనేవి 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ లోపు ఉంటాయి కాబట్టి ఎక్కువ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందువల్ల మన వీడియోస్ కనుక వాళ్ళకి నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి అలా సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతూ ఉంటారు. సో అందుకే షార్ట్ వీడియోస్ చేస్తూ ఉండాలి. మీరు కూడా షార్ట్ వీడియోస్ చేస్తూనే ఉండండి. అంటే డైలీ ఒక 3 to 4 అలా అప్లోడ్ చేస్తూ ఉండాలి. మేము కూడా అలాగే షార్ట్ వీడియోస్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇచ్చాము. అలా డైలీ 3 or 4 వీడియోస్ పెట్టాము మేము కూడా యూట్యూబ్లో. వీడియోస్ మాత్రం తప్పకుండా డైలీ అప్లోడ్ చేస్తూ ఉండాలి. 1 or 2 అయినా పెడుతూ ఉండాలి యూట్యూబ్లో. అలా పెట్టకుండా ఉంటే మాత్రానికి రీచ్ అనేది పడిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మనం 1 or 2 వీడియోస్ కంపల్సరీ డైలీ పెడుతూ ఉండాలి. అవి షార్ట్సే కానివ్వండి, వ్లాగ్సే కానివ్వండి, ఏవైనా సరే మనం పెడుతూ ఉండాలి యూట్యూబ్లో. మనం న్యూగా ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి మనకు పెద్ద రీచ్ ఎక్కువ ఉండదు కాబట్టి మనం డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. అంటే పెద్ద ఛానల్ వాళ్ళకి ఏమవ్వదు, అంటే వాళ్ళకి పెద్ద ఫరకేం పడదు. సో మనమైతే డైలీ అప్లోడ్ చేస్తూ ఉండాలి. మేము కూడా అలాగే డైలీ 1 or 2, 3 వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాము. మనకి తొందరగా సబ్స్క్రైబర్స్ రావాలి అంటే షార్ట్ వీడియోస్ చేయడం కంపల్సరీ. ఆ షార్ట్ వీడియోస్ చేస్తూ ఉండాలి ఎప్పుడు. నెక్స్ట్ వచ్చేసి హ్యాష్ అనేవి కంపల్సరీ పెడుతూ ఉండాలండి. మనం ఏ వీడియో చేసినా మనం ట్రెండింగ్లో ఉన్నవే కాకుండా మనం ఏ వీడియోకి రిలేటెడ్గా ఉన్న హ్యాష్ ట్యాగ్స్ కూడా పెడుతూ ఉండాలి. అండ్ మనం ఏ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నామో, ఏ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నామో దానికి కరెక్ట్గా సంబంధించిన డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేస్తూ ఉండాలి. యూట్యూబ్లో నార్మల్గా వీడియో అప్లోడ్ చేసేసి డిస్క్రిప్షన్స్ ఏమి పెట్టకుండా వ్యూస్ రావట్లేదు అంటారు. సో అలా కాదండి. ఎప్పుడైనా సరే మనం హ్యాష్ ట్యాగ్స్ కరెక్ట్గా పెడుతూ ఉండాలి, డిస్క్రిప్షన్స్ కూడా కరెక్ట్గా పెడుతూ ఉండాలి.
హ్యాష్ ట్యాగ్స్ డిస్క్రిప్షన్స్ వల్లనే మన వీడియోస్కి కొంచెం రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ముందు ఇవన్నీ అయితే చూసుకోవాలి. వీటి వల్ల కూడా మనకి మంచి రీచ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. థంబ్నెయిల్ అండి, థంబ్నెయిల్ ఎంత క్రియేటివ్గా ఉంటే అంత చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. మనం అసలు ఏ వీడియో చేస్తున్నామో ఆ వీడియోకి తగ్గట్టు థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేయాలి. థంబ్నెయిల్ చాలా అట్రాక్టివ్గా ఉండాలి చూడడానికి. వీడియోలో ఏ టాపిక్ అయితే తీసుకున్నామో ఆ టాపిక్కి సంబంధించిన థంబ్నెయిల్ అయితే కరెక్ట్గా పెడుతూ ఉండాలి. మన థంబ్నెయిల్ చూడగానే ఈ వీడియో చూడాలి అన్న ఇంట్రెస్ట్ అయితే ఆడియన్స్కి కలగాలి. సో అలా అట్రాక్టివ్గా మనం థంబ్నెయిల్ క్రియేట్ చేస్తూ ఉండాలి. లాంగ్ వీడియోస్కే కాదు, షార్ట్ వీడియోస్ కూడా థంబ్నెయిల్ పెట్టాలి. మనం పెట్టే థంబ్నెయిల్ ఎంత క్రియేటివ్గా ఉంటే చూసే ఆడియన్స్కి వీడియో చూడాలి, ఈ షార్ట్ వీడియో చూడాలి అన్న ఇంట్రెస్ట్ అయితే రావాలి. థంబ్నెయిల్స్ మీదనే మన వీడియోలు ఆధారపడి ఉంటాయి. మనం ఎంత క్రియేటివ్గా పెట్టుకుంటే జనాలు చూడడానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనకి యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ తొందరగా రావాలి అన్నా, మంచి గ్రోత్ ఉండాలి అన్నా థంబ్నెయిల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. థంబ్నెయిల్ చాలా మంచిగా పెడుతూ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి రీమిక్స్ అండి. నార్మల్గా వీడియో పెట్టినప్పుడు వచ్చిన వ్యూస్ సబ్స్క్రైబర్స్ కంటే ఇప్పుడు ట్రెండ్ అవుతున్న సాంగ్స్ని యాడ్ చేసి వీడియో పెట్టడం ద్వారా వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ వస్తున్నారు. సో మేము అలాగే కంటిన్యూ చేస్తున్నాము, మీరు కూడా అలాగే చేస్తూ ఉండండి. ఇదండి మేము మా ఛానల్కి యూజ్ చేసిన టిప్స్. మేము ఈ టిప్స్ అన్ని యూజ్ చేసాం కాబట్టి మాకు 90 డేస్లో 1K సబ్స్క్రైబర్ని అయితే సంపాదించుకున్నాము. సబ్స్క్రైబర్స్ మంచిగా రావాలి, వ్యూస్ మంచిగా ఉండాలి అంటే నేను చెప్పిన ఈ టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి. సో మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ చూసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే కంటెంట్ అండి. కంటెంట్ అనేది మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ అలాగే షార్ట్స్ అండ్ వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్స్ కరెక్ట్గా పెడుతూ ఉండాలి. అండ్ రీమిక్స్ కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉండండి. ఈ రీమిక్స్లు పెట్టడం వల్ల సబ్స్క్రైబర్స్ తొందరగా వస్తారు. సో మేము కూడా అలాగే చేసాం కాబట్టి మేము చెప్తున్నాము. కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి వీడియో చేశాను. ఇది గైస్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.